మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. మహారాష్ట్ర ఓటర్లు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికి పట్టం కట్టారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. బీజేపీ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ కలిసి 200కు పైగా స్థానాల్లో లీడ్ సాధించాయి. మహావికాస్ అఘాడీ ఘోర ఓటమి చవి చూడబోతోంది. కాంగ్రెస్, ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన, శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ కూటమి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఈ కూటమికి మహారాష్ట్ర ఓటర్లు భారీ ఎత్తున షాక్ ఇచ్చారు. రైట్, దీనికి సంబంధించి మా నేషనల్ బ్యూరో కళా శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. కళా, చెప్పండి, మొత్తానికి దాదాపు 200 సీట్లకు పైగా ఏదైతే మహాయుతి కూటమి ఘన విజయం సాధించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నట్టుంది మహారాష్ట్రలో. బ్రహ్మనాయుడు, కొద్దిసేపటి క్రితం మనం చూస్తున్నటువంటి ఎన్నికల ఏదైతే పోలింగ్ కేంద్రాల నుంచి ఏదైతే మనకు కౌంటింగ్ కేంద్రాల నుంచి ఉన్నటువంటి ఏదైతే సమాచారం అందుతుందో మాత్రం సంచలనమైనటువంటి రిజల్ట్ మాత్రం బయటికి వస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం మొదట మాట్లాడాల్సింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి మహారాష్ట్రకి వచ్చినప్పుడు ఇప్పుడు మనం ప్రస్తుతము సోలాపూర్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పర్యటించినటువంటి కేంద్రం అన్నమాట ఇది సోలాపూర్. ఇప్పుడు ప్రస్తుతం మనము సోలాపూర్ దగ్గర ఉన్నాము. సోలాపూర్లో కౌంటింగ్ జరుగుతున్నటువంటి దృశ్యాలంతా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ముఖ్యంగా ఇక్కడ బీజేపీ అభ్యర్థి తరఫున పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ పెద్ద భారీ ర్యాలీని కూడా నిర్వహించడం జరిగింది. చాలా ఇక్కడ విశేష స్పందన కూడా లభించింది. అయితే ఇక్కడ ముఖ్యంగా నువ్వా నేనా అన్నటువంటి పోటీ ఉదయం నుంచి కూడా చాలా ఉత్కంఠభరితంగా ఉన్నది. కానీ ఎట్టకేలకు మాత్రము ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కూటమిలో భాగంగా ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి మనకి ఇక్కడ లీడ్ లో ఉన్నటువంటి సమాచారం ఉంది. దాదాపు 25,616 అంటే 10th రౌండ్ ఇప్పుడే ముగిసింది. అయితే 25,616 ఓట్లతో ముందంజలో ఉన్నారు దేవేంద్ర రాజేష్ ఇక్కడ మనకి బీజేపీ అభ్యర్థి. అయితే ముఖ్యంగా మరొక ఇక్కడ అంశము తర్వాత ఇక్కడ పూనా నుంచి మనకి పూనాలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కూడా ప్రచారం నిర్వహించారు. దాదాపు విశేష స్పందన వచ్చింది. చాలా వేల మంది ప్రజలు కూడా రావడం జరిగింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి మీద ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి మనకు వచ్చేసేసి సునీల్ కాంబ్లే ఇతని మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా దాదాపు 44,000 ఓట్ల మెజారిటీతో తను ఉన్నారు. అయితే 5,552 ఓట్ల మెజారిటీతో లీడ్లో ఉన్నట్లు కూడా ఉంది. దాదాపు ఇప్పటి వరకు కూడా 12వ రౌండ్ పూర్తయింది. అయితే ముఖ్యంగా ఓవరాల్గా ఏ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు పర్యటించారో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు సపోర్ట్ చేయడము, వాళ్ళకు సంబంధించినటువంటి ఓటర్లతో మాట్లాడడం అదంతా కూడా చేయడంతో ఇక్కడ మాత్రము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రావడంతో మరాఠాలో ఉన్నటువంటి రాజకీయ ప్రకంపనలు మాత్రం సృష్టించిందని చాలా మంది చెప్తున్నటువంటి అంశం. ఒకవైపు ఇలా ఉంటే మరొక వైపు మరాఠా గడ్డపైన మాత్రం రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా అంటే సీఎం పదవి అంటే ఒకవైపు చాలా మటుకు ఇప్పటికే 200 అసెంబ్లీ స్థానాలకు పైగా కూడా మహాయుతి ముందంజలో ఉంది. ఇంకా ప్రభుత్వానికి ఏర్పాటు చేసే దిశగా కూడా అడుగులు వేయబోతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ సీఎం పదవి ఎవరు అన్నది మాత్రము ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఇప్పుడే మనకు అందుతున్నటువంటి సమాచారము అంటే మహాయుతికి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు భేటీ కాబోతున్నారు. అయితే ఈ భేటీలో ముఖ్యంగా అంటే అటు కాంగ్రెస్ లో ఒక మొదట మనకు మహాయుతికి సంబంధించినటువంటి కీలక భేటీలో సీఎం పదవి ఎవరు అంటే ఇక్కడ అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ ముగ్గురు పేరు. అయితే ముఖ్యంగా మాత్రం బీజేపీ పార్టీ దేవేంద్ర ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపుతూ ఉంది. అయితే అజిత్ పవార్ కి నిన్న సాయంకాలం నుంచి కూడా అంటే మహారాష్ట్ర వీధుల్లో ముంబై తర్వాత ఈ తానే ఇటువంటి ప్రాంతాల్లో మాత్రం ఎందుకనంటే తానే ఈయనకు కొంత చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్లేసు. తర్వాత అక్కడ కొన్ని ఫ్లెక్సీలు కూడా రావడము, తర్వాత ఒక గంట తర్వాత కూడా మరి వాటిని ఫ్లెక్సీలను తీయడం. ఇక్కడ అజిత్ పవార్ వచ్చేసేసి మనకు సీఎం అంటూ కూడా కొన్ని ఫ్లెక్సీలను నిన్న సాయంకాలం నుంచి పెట్టడం జరిగింది. మరి వెంటనే కూటమిలో ఉన్నటువంటి పెద్దల యొక్క జోక్యంతో వెంటనే ఆ ఫ్లెక్సీలను తీయడంతో కొంత సద్దుమరిగింది. కానీ మొత్తం మీద మాత్రము
కొద్దిసేపట్లో కీలకంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పెద్దలు మాత్రము సీఎం పదవిపై ఎవరికి కట్టబెడుతున్నారన్నది మాత్రం ఒక కీలక అంశం ఇక్కడ చర్చించబోతున్నారు. మరొక ప్రధానమైన అంశం దాదాపు ఎల్లుండి అంటే 26వ తేదీన అసెంబ్లీ అంటే మహారాష్ట్ర అసెంబ్లీ యొక్క గడియలు మాత్రం దాదాపు 48 గంటలు ఉంది. వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా అడుగులు వేయాలి. కాబట్టి ఈ కీలక భేటీలో ఖచ్చితంగా సీఎం ఎవరు తర్వాత ముందు చర్యలు ఏ విధంగా తీసుకోవాలన్న దానిపై కూడా ముఖ్యంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. మరొకటి ఇక్కడ మూడవ అంశాన్ని మనం ప్రధానంగా చర్చించాలి. దాదాపు ఇక్కడ నాసిక్, నాందేడ్ ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం కాంగ్రెస్ హవా ఉంది. అయితే కాంగ్రెస్ కొన్ని ప్రాంతాల్లో ఉంది. బట్ మనకి ఇక్కడ ఏదైతే శివసేన, మరాఠా గడ్డ అంటేనే శివసేన అన్నది మనకు ప్రత్యేకమైనటువంటి మనకి మరాఠా వాళ్ళు ప్రత్యేకంగా చెప్పేటటువంటిది శివసేన అన్నటువంటిది. అయితే అక్కడ శివసేన ఉద్ధవ్ ఠాక్రే తర్వాత మనకు వచ్చేసేసి దాదాపు 95 స్థానాల్లో ఆయన 95 స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా 21 స్థానాల్లో మాత్రమే ముందంజ ఉన్నారు. ఏక్నాథ్ షిండే అంటే శివసేన రెండుగా చీలిన తర్వాత ఏక్నాథ్ షిండే 81 స్థానాల్లో పోటీ చేశారు. దాదాపు 53 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. అంటే శివసేన మరాఠా గడ్డలో అసలైన శివసేన నాది అంటూ ఏక్నాథ్ షిండే కొద్దిసేపటి క్రితమే తన కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి మిఠాయిలు పంచుతూ ఉన్నటువంటి దృశ్యాలను కూడా చూశారు. అయితే ఎప్పటి నుంచో కూడా శివసేన మధ్య ఉన్నటువంటి అంతర్యుద్ధానికి మాత్రము ఈ రోజు ఒక ముగింపు పలికింది అన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే నాకు తీర్పు ఇచ్చారన్నటువంటిది ఏక్నాథ్ షిండే ఇచ్చినటువంటి మెసేజ్ మాత్రము కొంత ప్రజల్లోకి వెళ్ళింది. మరొక వైపు ఇక్కడ మనకు చూస్తూ ఉంటే అటు మహారాష్ట్ర గడ్డపైన ఉన్నటువంటి అటు శరద్ పవార్ కి సంబంధించినటువంటి ఇంకా మనకు సమాచారం ఉంది. కానీ ముఖ్యంగా ఓవరాల్ గా మహారాష్ట్ర మహావికాస్ అఘాడీకి సంబంధించినటువంటి ఏదైతే స్థానాల్లో ఎక్కువ స్థానాలు 110 ఏదైతే స్థానాలు ఉందో 101 స్థానాలు ఉందో ఆ స్థానాల్లో ఎక్కువ శాతం కాంగ్రెస్ కి ఇవ్వడంతో ఈ మహావికాస్ అఘాడీ ఓటమికి కారణం అంటూ కూడా కింద ఉన్నటువంటి కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి నిరసనలు కూడా మొదలయ్యాయి. అయితే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ దాదాపు 22 స్థానాల్లో మాత్రమే ఇంకా స్థానాల నుంచి రిజల్ట్ రావాల్సి ఉంది. కానీ ఎట్టకేలకు మాత్రము అన్నిటికన్నా కూడా కాంగ్రెస్ వెనుకంజలో ఉంది. ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో మొత్తానికి మొత్తం ఓవరాల్ గా ఈ ఓటమికి మాత్రము కాంగ్రెసే దీనికి బాధ్యత అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు బయట చర్చించుకుంటున్నటువంటి దృశ్యాలను మేము చూసాం. బ్రహ్మనాయుడు. రైట్, థ్యాంక్ యూ కళ.